ఇది వరకటితో పోల్చుకుంటే తెలుగు సినిమా కొంత బెటర్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏడాదికి 100ల కొద్ది సినిమాలు వచ్చేవి, కానీ వాటిల్లో హిట్లు సూపర్ హిట్లు అనేవి వేళ్ల కొద్ది లెక్క పెట్టుకునేటట్టు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. యువ హీరోలు చిన్న సినిమాలు కూడా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మాత్రం హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు అనేవి కొట్టేస్తున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోలకి మాత్రమే 100 కోట్ల వసూళ్లు అనేవి సాధ్యమయ్యేది, కానీ ఇప్పుడు యువ హీరోలు కూడా కొట్టేస్తున్నారు అనమాట. యువ హీరోలల్లో ఈ ఏడాదిలోనే వచ్చిన టిల్లు స్క్వేర్ లిమిటెడ్ బడ్జెట్ తో వచ్చింది. 100 కోట్లు చెప్పి మరి కొట్టిండు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. అట్లనే యువ హీరోలల్లో అంతకు ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ గీతా గోవిందం, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన తేజ సజ్జ హనుమాన్, ఇక అప్పట్లో వచ్చిన హారర్ థ్రిల్లర్ విరూపాక్ష ధరం తేజు, ఉప్పెన్న లవ్ స్టోరీతో వచ్చిన వైష్ణవ్ తేజ్, ఇవన్నీ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసినాయి అనమాట. అయితే యువ హీరోలు కూడా సరైన కథలు ఎంచుకొని చేస్తే మాత్రం 100 కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదని ప్రూవ్ చేసిర్రు అనమాట. కనుక యువ హీరోల సక్సెస్ రేట్ కూడా బాగుంది. జానర్ ఏదైనా సరే గానీ వాళ్ళ టార్గెట్ మాత్రం జనాల హృదయాలు గెలుచుకోవడమే అని పెట్టుకున్నట్టుర్రు. ఇక అందుకే ఇలా సక్సెస్ రేట్ కూడా మంచిగున్నది. ఇక ఇలా వసూలతోని బాక్స్ ఆఫీస్ కూడా కలకలలాడుతుంది అనమాట. మొత్తానికి ఇదే ఫామ్ లో పోతే మాత్రం ఇదే సక్సెస్ బాటల మరికొందరు నడిచే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మీకు కూడా ఇదే అనిపిస్తున్నదా, ఏమనిపిస్తున్నదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.